హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడానికి 5గురు కంటే ఎక్కువ కూర్చునే బండి ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆ వెహికల్ చెప్పబోయే ముందు మా వీడియోస్ చూస్తూ మేము పెట్టిన బళ్ళు చూస్తూ మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ఇప్పుడు పెట్టే వెహికల్ కూడా నాకు ఛానల్లోనే వెళ్తుందనే నమ్మకంతో ఉన్నాను సార్. ప్లీజ్ సపోర్ట్ సార్. ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను. ఈరోజు మీకు చూపిస్తున్న వెహికల్ వచ్చేసరికి టాటా హ్యారియర్. ఈ టాటా హ్యారియర్ వచ్చేసరికి 22 మేక్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సన్ రూఫ్ వెహికల్, డీజిల్ వెహికల్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది సార్. వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీకు వివరంగా చెప్తానండి. నా చుట్టూ ఉన్న ఎవరైతే వెహికల్ చూస్తున్న కస్టమర్లు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి రండి సార్, నన్ను కలవమని అడుగుతున్నాను. నా దగ్గర ఈ వెహికల్తో పాటు ఇంకేదైనా వెహికల్స్ ఉన్నాయా అని మీరు ఏమైనా ఎంక్వైరీ చేసినట్లయితే మీరు అడిగే వెహికల్ చెప్పడానికి, నేను ఎంక్వైరీ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఒక మెసేజ్ చేసినా, ఒక కాల్ చేసినా నేను మీకు ప్రతిదీ రెస్పాండ్ అవుతాను సార్. ఓకేనా సార్? వీడియోలోకి వెళ్దామండి. మీకు చెప్పబోయే మీకు చెప్పబోయే వెహికల్ వచ్చేసరికి టాటా హ్యారియర్. ఈ వెహికల్ వచ్చేసరికి 2022 మేక్ అండి. డీజిల్ బండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సన్ రూఫ్ వెహికల్. వెహికల్ అయితే ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి. హై అండ్ వేరియంట్ సార్. ఈ సెగ్మెంట్లో ఆల్మోస్ట్ 10 ఎయిర్ బ్యాగ్స్ వరకు వస్తుంది. ఏబిఎస్ విత్ ఈబీడీ వస్తుంది. అలాగే మనకు లేని ఫీచర్ అంటూ ఏమి లేదు సార్. అన్ని ఫీచర్స్ కలిగిన బండి ఈరోజు మీకు చూపిస్తున్నాను. మీరు అవుట్ సైడ్, మీరు ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి వెనక బంపర్ వరకు మీరు చెక్ చేసుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక చాలా బాగుంది సార్. ఒక చిన్న గీత, ఒక చోట 2 చోట్ల చిన్న చిన్న చొట్టలు ఉన్నాయి సార్. అంతకుమించి వేరే వర్క్ ఏం లేదు సార్. ఈ వెహికల్ మీకు సూపర్ క్వాలిటీ అని నేను మీకు చెప్పట్లేదండి. ఒక 3 మైనర్ రిపేర్లు అయితే ఉన్నాయి. ఆ 3 మైనర్ రిపేర్లు ఏమిటంటే, హ్యాండ్ బ్రేక్ లివర్ ఒకటి కేబుల్ పోయింది సార్. రివర్స్ క్యామ్ సెన్సార్ ఒకటి పనిచేయట్లేదండి. ఇంకోటి వచ్చేసరికి వెహికల్ 1 లక్ష కిలోమీటర్ వరకు తిరిగిందండి. 1 లక్ష సర్వీస్ అవుట్ చేసుకోవాలి. ఒక్కసారి మనం ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఫుల్లీ లోడెడ్ వెహికల్ సార్. డ్రైవర్ డోర్లోని మనకి ఫోటోస్, పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్, అలాగే ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మిర్రర్స్, 2 తాళాలు మనకు అవైలబుల్గా ఉన్నాయి సార్. అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్లయితే డ్రైవర్ సీట్ హై టు డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్తో పాటు వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఈ వెహికల్కి
ఫ్రంట్ 2 సీట్లకి మనకి వెంటిలేటెడ్ సీట్స్ అనేది అవైలబుల్‌గా ఉంది సార్. పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది సార్. ఈ వెహికల్ మీరు రీడింగ్ కూడా చూసుకున్నట్లయితే 1,400,000 కిలోమీటర్లు తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. ఇప్పటివరకు ఎక్కడ ఔట్ సైడ్ వర్క్ చేయించడం అనేది ఏమీ లేదు సార్. ఈ బండికి తెలియదు అట్లాంటి వర్క్. మీకు టచ్ స్క్రీన్ వస్తుంది సార్. ఆటో క్లైమేట్ ఏసీ కంట్రోల్ సిస్టమ్ వస్తుంది. అలాగే గేర్ ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చు. ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ సార్. ఎయిర్ బ్యాగ్స్ మీరు చూసుకోవచ్చండి. డ్రైవర్ సీట్‌లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. కో డ్రైవర్ సీట్‌లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అదేవిధంగా ఈ పోస్ట్ కార్నర్‌లో అటువైపు 3 పోస్ట్ కార్నర్‌లో 3 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అదేవిధంగా ఇటువైపు కూడా 3 ఎయిర్ బ్యాగ్స్ అనేది వస్తుంది సార్. అలాగే డ్రైవర్ సీట్‌లో కూడా ఎయిర్ బ్యాగ్ అనేది వస్తుంది. ఈ స్టీరింగ్‌లోనే మనకి వాల్యూమ్ కంట్రోల్స్ గానీ, ఈ యొక్క క్రూజ్ కంట్రోల్స్ గానీ ఈ స్టీరింగ్‌లోనే వస్తుంది సార్. స్టీరింగ్ కూడా మనకి టిల్ట్ అడ్జస్ట్ స్టీరింగ్ సార్. అలాగే ఈ వెహికల్‌కి సన్ రూఫ్ కూడా అవైలబుల్‌గా ఉంది సార్. మీరు ఒక్కసారి సన్ రూఫ్ చూడొచ్చండి. ఈ వెహికల్ సన్ రూఫ్ వెహికలే సార్. సార్ ఇది గ్రే కలర్ అండి. 1,00,000 కిలోమీటర్ల వరకు తిరిగింది. మీరు ఔట్ సైడ్ వీల్ సైజ్ చూసుకున్నట్లయితే టైర్స్ కూడా మీకు ఆల్మోస్ట్ 60-70% టైర్ బటన్‌తో వస్తుంది సార్. ఇంక్లూడింగ్ అలాయ్ వీల్‌తో వస్తుంది సార్. ఏబీఎస్ విత్ ఈబీడీ అనే ఆప్షన్‌తో వస్తుంది సార్. అలాగే మీరు రేర్ సీట్ చూసుకున్నట్లయితే ముగ్గురు కాదు సార్, నలుగురు కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. ఈ వెహికల్ చాలా కంఫర్ట్‌గా ఉంటుందండి. మనకి ఇన్సైడ్ వెళ్ళడానికి, ఔట్ సైడ్ రావడానికి ఈ యొక్క స్పేషియస్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే వెహికల్ స్టెబిలిటీగా ఉంటుంది సార్. వెహికల్ అయితే గనక చాలా బాగుంటుందండి. మేము ట్రయల్ వేసాం. మేము మా టీమ్ చూసిన తర్వాత ఈ వెహికల్ నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను సార్. ఈ వెహికల్ వేరియంట్ అనేది మీరు ఒకసారి చూడొచ్చండి. టాటా హ్యారియర్. టాటా హ్యారియర్ హై ఎండ్ వేరియంట్ సార్. ఈ వెహికల్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ బండేనండి. మీరు ఒక్కసారి బూట్ స్పేస్ చూడొచ్చు. ఈ బూట్ స్పేస్ మీకు ఆల్మోస్ట్ మనకి సంబంధించిన ఈ 5గురికి ప్రయాణం చేయడానికి సంబంధించిన లగేజ్ బూట్లో క్యారీ చేయొచ్చు. పార్సెల్ ట్రేలు కూడా మనకి అవైలబుల్‌గా ఉందండి. 5గురు కూర్చునే విధానం మీరు చూడొచ్చు సార్. వెహికల్ అయితే కనుక నాన్ యాక్సిడెంటల్ వెహికల్ సార్. షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి. వెహికల్ అయితే కనుక చాలా బాగుంది సార్. ఒక్కసారి నా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి రండి సార్. వెహికల్ చూడండి సార్. ట్రయల్ వేసిన తర్వాత మీరు నాతో మాట్లాడొచ్చు. ఈ వెహికల్ సేల్ ప్రైస్ వచ్చేసరికి 13,60,000 బడ్జెట్‌లో ఉందండి. తగ్గే అవకాశం ఉంది సార్. ఈ రేటే ఫిక్స్డ్ అని చెప్పట్లేదు సార్. 22 మేకు టాటా హ్యారియర్ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ అంటారండి. ఆటోమేటిక్ సన్ రూఫ్ వెహికల్ సార్. అలాగే మీరు ఇటువైపు ఉన్న బాడీ లుక్ చూసుకోవచ్చండి. బ్యాక్ బంపర్ దగ్గర నుంచి ఫ్రంట్ బంపర్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే గనక కండిషన్ వెహికల్ అండి. చాలా బాగుందండి. చిన్న చిన్న పనులు నేను చెప్పిన ఆ 3 వర్క్స్ మీరు చేసుకున్నట్లయితే వెహికల్ అయితే గనక ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ అని చెప్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసరికి 13,60,000 బడ్జెట్‌లో నేను మీకు ఈ వెహికల్ చెప్తున్నానండి. మీరు ఒక్కసారి చూడొచ్చు, ట్రయల్ వేయొచ్చు. నా చుట్టుపక్కల ఉన్నట్లయితే గనక ఒక్కసారి నాకు కాల్ చేయండి సార్. నేను మీకు ప్రతీదీ అప్డేట్ ఇస్తాను. ఈ వెహికల్ ట్రయల్ వేసి మీకు నచ్చిన తర్వాత మీరు స్టెప్ తీసుకోండి అని అంటున్నాను. ఈ వెహికల్ లోన్ వస్తుందా అంటే గనక ఖచ్చితంగా వస్తుంది సార్. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా లైవ్‌లో ఉంది. ఇంకొక 10 నెలలు లైవ్‌లో ఉంటుంది సార్. ఐడీవీ వాల్యూ కూడా 18,50,000కి ఐడీవీ వాల్యూ ఉంది. ఆల్మోస్ట్ మీ సిబిల్ బాగుంటే 100% లోన్ రావచ్చండి ఈ వెహికల్‌కి. మీకు ఇంతకుముందు చెప్పి ఉన్నాను. ఈఎంఐ ఎలా పడుతుంది అని అంటే లక్షకి రూ. 2,350 ఒక లక్షకి ఈఎంఐ పడుతుందండి. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. కొన్ని బ్యాంక్స్ వరకు అవి ఆ విధంగా చేస్తాయి సార్. మీ ఆధారు, పాను, మీ ఫోన్ నెంబర్ నాకు అప్డేట్ చేసినట్లయితే మీకు ఎంతవరకు మీరు లోన్ ఎలిజిబిలిటీలో ఉన్నారనేది నేను చెక్ చేసి మీకు వివరంగా చెప్తాను. ఈ వెహికల్ అయితే కనుక 2022 టాటా హ్యారియర్ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, డీజిల్, సన్ రూఫ్ వెహికల్ సార్. ఓకేనా సార్. ఫుల్లీ లోడెడ్ వెహికల్ 13,60,000 బడ్జెట్‌లో ఈ వెహికల్ ఉందండి. తగ్గే అవకాశం ఉంటుంది. నా చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా సరే ఒక్కసారి రండి సార్. కాల్ అన్నా చేయండి సార్. లొకేషన్ పెడతాను. ట్రయల్ వేసిన తర్వాత మీరు ఈ వెహికల్ గురించి బార్గెయిన్ చేయమని అడుగుతున్నాను. మేము చేసే వర్క్స్ మీకు ఆల్రెడీ చెప్పున్నామండి. ఇప్పుడు మళ్ళీ మీకు అది గుర్తు చేస్తాను సార్. మీ దగ్గర ఏదైనా ఓల్డ్ వెహికల్ ఉన్నట్లయితే తీసుకునే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి లోన్ చేపించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి ఇన్సూరెన్స్ చేపించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి నేమ్ ట్రాన్స్‌ఫర్ చేపించే అవకాశం కూడా ఉంది. మీరు ఇన్సూరెన్స్‌కి మా దగ్గరే కాదు బయట ఎక్కడన్నా చూసుకున్నట్లయితే మీరు కట్టే ఇన్సూరెన్స్ నిల్ డిప్రిసియేషన్ ఇన్సూరెన్సా? అందులో రిటర్న్ టు ఇన్వాయిస్, కీ ప్రొడక్షన్, ఇంజిన్ ప్రొడక్షన్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా సార్. బయట వాతావరణ పరిస్థితి బాగాలేదు సార్. ఈ వానకి తడవద్దు. మీరు బయట బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టండి సార్. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టండి సార్. ఓకేనా సార్. మన ఆరోగ్యం మన జాగ్రత్త.
మన బండి మన జాగ్రత్త. ఓకేనండి. మరిన్ని అప్డేట్స్‌తో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను, సపోర్ట్ చేయమని అడుగుతున్నాను, లైక్ చేయమని అడుగుతున్నాను, షేర్ చేయమని అడుగుతున్నాను. మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకొస్తానండి. అప్పటి వరకు తమ్ముడు రాజేష్‌తో మీ సంగీత్. థాంక్ యూ.